భారత టీ20 క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఏమాత్రం కలిసి రావడం లేదు. ఒకప్పుడు పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తులుగా వెలిగిన భారత ఆటగాళ్లు ఇప్పుడు వరుస వైఫల్యాలతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 5 మ్యాచ్ల ఈ సిరీస్ను 0-3తో చేజార్చుకుంది. ఈ ఓటమితో భారత క్రికెట్ జట్టు ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2019 తర్వాత భారత్ వరుసగా 2 ద్వైపాక్షిక టీ20 సిరీస్లను కోల్పోవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ పర్యటనకు రాకముందు ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 0-2తో వైట్ వాష్ అయింది. అప్పట్లోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఇంగ్లాండ్ సిరీస్లో పుంజుకుంటుందని భావించిన పరిస్థితి మరింత దిగజారింది. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా ఆ తర్వాత జరిగిన 2, 3, 4 టీ20 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి వరుస విజయాలు అందుకుంది. ఫలితంగా ఐర్లాండ్ తర్వాత ఇంగ్లాండ్ చేతిలోనూ భారత సిరీస్ ఓడిపోవాల్సి వచ్చింది. గతంలో 2019 సంవత్సరంలో భారత్ ఇలాగే వరుసగా 2 టీ20 సిరీస్లు కోల్పోయింది. అప్పట్లో న్యూజిలాండ్ చేతిలో 1-2తో, ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో స్వదేశంలో 0-2తో భారత్ ఓడిపోయింది. మళ్లీ 7 ఏళ్ల తర్వాత టీమిండియా అలాంటి ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. మెగా ఐసీసీ టోర్నీలు దగ్గర పడుతున్న వేళ భారత జట్టు అలా ద్వైపాక్షిక సిరీస్లో వరుసగా ఓడిపోవడం సెలెక్టర్లను, మేనేజ్మెంట్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఈ సిరీస్లో భాగంగా శనివారం సౌతాంప్టన్ వేదికగా 5వ టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లైనా గెలిచి భారత్ పరుపు నిలుపుకుంటుందో లేదో చూడాలి.